దేవుడు అబ్రహామునకు 75 ఏండ్ల వయస్సు కలిగినప్పుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము, ఇదిగో నేను నీకు సంతానాన్ని కలుగజేస్తాను. ఆ సంతానము ఆకాశ నక్షత్రముల వలె, ఇసుక రేణువుల వలె వారు విస్తరిస్తారని వాగ్దానం చేశాడు. అయితే దేవుడు చేసినటువంటి ఆ వాగ్దానము అబ్రహాము యొక్క జీవితంలో నెరవేర్చబడ్డానికి ముందుగా, అనగా 100 ఏండ్ల వయసులో అబ్రహామునకు ఇస్సాకు అన్నటువంటి వాగ్దాన పుత్రుడు పుడితే, దేవుడు అబ్రహామునకు 99 ఏండ్ల వయసులో మరలా ప్రత్యక్షమయ్యేమంటూ ఉన్నాడంటే, నీవు నా సన్నిధిలో నడవాలి, పరిశుద్ధంగా బ్రతకాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే అబ్రహాము దేవుని సన్నిధిలో నడిచాడో, పరిశుద్ధంగా బ్రతికాడో, నిందారహితునిగా జీవించాడో, అప్పుడు దేవుడు అబ్రహాము శారాలను దర్శించి ఆ వాగ్దాన పుత్రుడైనటువంటి ఇస్సాకును అనుగ్రహించాడు. హల్లెలూయా.